చూస్తున్నారు కదా, ఈ పళని పంచామృత ప్రసాదం. ఈ ప్రసాదాన్ని ఈ వరలక్ష్మి వ్రతానికి సింపుల్ గా హడావిడి లేకుండా 2-3 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. ఈ ప్రసాదం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను మీకు ఒక మంచి ప్రసాదాన్ని షేర్ చేసుకోబోతున్నానండి. ఆ ప్రసాదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. యాపిల్, దానిమ్మ, 2 బనానాస్, కొన్ని డ్రై ఫ్రూట్స్, హాఫ్ కప్ బెల్లం, కొంచెం తేనెను తీసుకున్నాను. బనానా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బౌల్ లో తీసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం 9, 5 ఇలాగ రకరకాలుగా పిండి వంటలు అన్ని చేసి పెడుతూ ఉంటారు కదండి. చేయలేని వాళ్ళైతే ఈ ఒక్క ప్రసాదం పెట్టినా చాలండి. 5 రకాలు కలుస్తాయి కాబట్టి దీన్ని పంచామృత ప్రసాదం అంటారు. కోవెల సైడు ఎక్కువగా పెడుతూ ఉంటారండి ఈ ప్రసాదాన్ని. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఇది ఒక ప్రసాదం అని చెప్పొచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం. ఈ హాఫ్ కప్ బెల్లాన్ని కూడా ఇందులో వేసుకుందాం. డేట్స్ ఒక 5, ఇందులో డేట్స్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినప్పటికీ కూడా వరలక్ష్మీదేవికి ఇది ప్రీతికరమైన ప్రసాదం అని చెప్పొచ్చు. మొదటి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఈ ప్రసాదాన్ని మనం ఇలా వచ్చే వరకు స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఫైనల్ గా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, హనీని యాడ్ చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉండాలని మా వారేవా కిచెన్ కోరుకుంటుంది. అలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.